మావనిన్న దులీప్ ట్రోఫీలో జరిగిన ఇండియా సి వర్సెస్ ఇండియా టీ మ్యాచ్ లో డే 2 యొక్క ఓవర్వ్యూ చూద్దామా. ఓవర్వ్యూకి ముందు అసలు డే 1 లో ఏం జరిగిందో మీకు ఒక రీక్యాప్ ఇస్తామా. డే 1 లో ఇండియా టీ టీం 164 రన్స్ కి అలాట్ అయిపోయింది. అక్షర్ పటేల్ 86 రన్స్ తో ఒంటరి పోరాటం చేసి ఆ స్కోర్ వచ్చేలా చేశాడు. డే 1 లో ఇండియా సి టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. బ్యాటింగ్ స్టార్ట్ చేసి 91 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది. ఆ రోజు క్రీజ్ లో బాబా ఇంద్రజిత్ అండ్ అభిషేక్ పోరెల్ ఉన్నారు. డే 1 లో ఇండియా సి టీం స్టేబుల్ గా ఉంది, మంచి స్కోర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. నిన్న ఇండియా సి టీం కూడా 168 రన్స్ కి అలాట్ అయిపోయింది. డేని స్టార్ట్ చేసిన ఇంద్రజిత్ మంచిగా బ్యాటింగ్ కంటిన్యూ చేసి 149 బాల్స్ కి 72 రన్స్ కొట్టాడు. తనతో పాటు డే స్టార్ట్ చేసిన అభిషేక్ పోరెల్ మాత్రం 34 రన్స్ కి అవుట్ అయ్యాడు. ఇంకా వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళందరూ సింగిల్ డిజిట్ కి ఇంటికి వెళ్ళిపోయారు. మనోజ్ సోతార్ 1 రన్ కి అవుట్, హృతిక్ షోకిన్ 5 రన్స్ కి అవుట్, విజయ్ కుమార్ వషక్ 1 రన్ కి అవుట్, అన్షుల్ కంబోజ్ 2 రన్స్ కి అవుట్. వీళ్ళందరూ ఆల్అౌట్ అవడంతో ఇండియా డి టీం సెకండ్ ఇన్నింగ్ ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడమే కాదు, 49 ఓవర్స్ లో 206 రన్స్ కొట్టి 8 వికెట్స్ కూడా కోల్పోయింది. ఓపెనింగ్ వచ్చిన అథర్వ టేట్ 15 రన్స్ కి అవుట్ అయ్యాడు. యష్ దూబే 5 రన్స్ కి అవుట్. తర్వాత బ్యాటింగ్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ పడిక్కల్ ఒక 100+ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు మామ. ఈ పార్ట్నర్షిప్ లో శ్రేయస్ అయ్యర్ 54 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. పడిక్కల్ 56 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. వీళ్ళ తర్వాత వచ్చిన రిక్కీ బాయ్ కూడా 44 రన్స్ కొట్టి ఒక మంచి ఇన్నింగ్ ఆడి అవుట్ అయ్యాడు. తన తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ 16 రన్స్ కి అవుట్ అయ్యాడు. అక్షర్ 11 కొట్టి ఇంకా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎవరైనా కొంచెం సపోర్ట్ ఇస్తే మంచి నెంబర్స్ కొట్టగలడు తను కూడా. తను క్రీజ్ లో ఉండగానే సారాంష్ జైన్ డక్అవుట్, హర్షదీప్ డక్అవుట్ అండ్ ఫైనల్ గా హర్షిత్ రాణా 0 కొట్టి క్రీజ్ లో ఉన్నాడు. తను కనుక అక్షర్ కి సపోర్ట్ ఇస్తే ఇంకా మిగిలిన పని అక్షర్ పటేల్ చూసుకుంటాడు. సరే, ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అసలు ఇండియా సి టీం వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్ లో 168 రన్స్ కి అవుట్ అవడానికి మెయిన్ రీజన్ హర్షిత్ రాణా మామ. మనోడు 13 ఓవర్స్ లో 5 మెయిడెన్ ఓవర్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 2 వికెట్స్, సారాంష్ జైన్ 2 వికెట్స్ తీసుకున్నారు. ఇంకా ఇండియా డి టీం సెకండ్ ఇన్నింగ్ లో 206 రన్స్ కి 8 వికెట్స్ పడిపోవడానికి మెయిన్ రీజన్ మనోజ్ సోతార్ మామ. తను ఏకంగా 15 ఓవర్స్ లో 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. అందులో 6 మెయిడెన్ ఓవర్స్ కూడా ఉన్నాయి. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్స్ తీసుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో స్టార్ ఆఫ్ ది మ్యాచ్ మనోజ్ సోతార్ మామ 5 వికెట్స్ తీశాడు, అది కూడా మెయిన్ వికెట్స్. సో అది మా ఓవర్వ్యూ. సరే, మరి డే 3 ఓవర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.